బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ తీరానికి సమీపించింది. తమిళనాడు ఉత్తర ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ తీరం వైపు కదులుతుంది. ఈ క్రమంలో ఈ మూడు చోట్ల అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బందిని తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో మోహరించింది. ఇక ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు ఉత్తర ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ ప్రాంతం తీరాలకు మరింత చేరువ కానుంది. దీని ప్రభావంతో నేటి నుంచి 3 రోజుల పాటు ఏపీలో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, రాయచోటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం నాడు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, రాయచోటి, నెల్లూరు జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇక వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. తుఫాన్ తీరానికి సమీపిస్తున్న కొద్దీ దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. వీటి తీవ్రత క్రమంగా 70 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం నుండి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. డిసెంబర్ 1 వరకు దక్షిణ ఏపీ తీరం వెంబడి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చలి, వర్షాలు రెండు ఒకేసారి ప్రభావం చూపనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.